బీజేపీ ప్రభుత్వం యొక్క దురంకారం, వాళ్ళ యొక్క నిరంకుశ పాలన నిన్న కళ్ళకట్టినట్టు లాఠీ చార్జీ ద్వారా రోడ్డు మీద ఈడ్చుకుంటూ ఆడామోగ తేడా లేకుండా ఒక ప్రతిపక్ష నాయకుడు, ప్రజల పక్షాన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో అగ్రనాయకుడు, ఎంపీ అని కూడా లేకుండా రాహుల్ గాంధీ గారి పైన లాఠీ చార్జ్ చేసి లాక్కెళ్ళి లోపడేసి అరెస్ట్ చేయడం, దీన్ని మేము పూర్తిగా మనుగురు మండల కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, పట్టణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఖండిస్తూ ఉన్నాం. ఇది ఎంత దుర్మార్గమైన పాలన ఇప్పటికీ దేశ ప్రజలకు అర్థమవుతుంది. భావి భారత ప్రధాని అనే ఒక మనసులో పెట్టుకొని ఈరోజు మోడీ ఈ యొక్క నిరంకుశ పాలన చేస్తూ ఉన్నాడు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న మోడీకి ఇది ఒక పరాకాష్ట. ప్రజలందరూ, దేశ ప్రజలు చూస్తూ ఉన్నారు. రేపు సార్వత్రిక ఎన్నికల్లో నీకు తగిన గుణపాఠం చెప్పడానికి విద్యార్థులందరూ సిద్ధంగా ఉన్నారు. యువత నడుము పట్టుకొని ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఏమి చేయలేని పరిస్థితిలో పదవి కోల్పోతాం, మనం ఇప్పుడు ఉన్న హక్కులు కోల్పోతాం. మన అడ్డగోలుగా అనుభవిస్తున్నటువంటి ఈ పదవులన్నిటికీ మనకు చమరగీతం పాడే సమయం ఆసన్నం అవుతుంది. రాహుల్ గాంధీని అడ్డుకోవాలి. ఏ రకంగానైనా అవసరమైతే ఆ లాఠీ చార్జీలో ఏదన్నా చేయాలని ఒక కుట్ర కూడా కనబడుతుంది బీజేపీది. అదే ప్రతిపక్షాన్ని లేకుండా ప్రతిపక్ష నాయకుడిని ఆ యొక్క తొక్కిసలాట్లో ఏదన్నా చేయాలని ఒక ఆలోచన, వాళ్ళ యొక్క కిరాతకమైన ఆలోచన కళ్ళకు కట్టొచ్చినట్టు మీ మీడియా, పత్రికా మిత్రుల ద్వారా, మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా కనబడ్డే వీడియోలు, రోడ్డు మీద కాళ్ళు పట్టుకొని ఈడ్చుకోబోయి, ఇది ఎక్కడిది? ఎక్కడ పాలన? ఇది దుర్మార్గమైన పాలన భారతదేశంలో కొనసాగుతూ ఉంది. దుర్మార్గ పాలన ఈరోజు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా భారతదేశంలో, ప్రజాస్వామ్య భారతదేశంలో లేకుండా పోతా ఉంది. ఇది కేవలం బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నేతలు, ప్రధానమంత్రి మోడీ విద్యాశాఖ మంత్రిని అర్జెంటుగా బర్తరఫ్ చేయాలి. భారతదేశ విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేసి మోడీ నైతికంగా రాజీనామా చేయాలని చెప్పని ఈ సంఘటనతో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతదేశ ప్రధానిగా తిష్టేసుకొని భారతదేశాన్ని దోచుకు తింటుంది మోడీ. అది ప్రశ్నిస్తున్నందుకు రాహుల్ గాంధీని నిన్న తొక్కిసలాట్లో ఏదో చేయాలనో కుట్ర కనబడతా ఉంది. ఈ కుట్రను కూడా ఛేదించి ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పాలి. పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసి దీనికి న్యాయం చేయాలి. విద్యార్థుల భవిష్యత్తులో నీట్ పేపర్లు లీకేజీకి సంబంధించింది కూడా పూర్వపరాలు తెలిసి ఈ సుమారు 7.5-8 కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తుని ప్రధానమంత్రి హోదాలో ఉన్న మోదీ వెంటనే భద్రత కల్పించాలి. ఆ యొక్క విద్యార్థులను వాళ్ళ యొక్క బలిదానాలు కాకుండా, వాళ్ళని ఆగం కాకుండా వాళ్ళని కాపాడాలని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క నిరంకుశ పాలన నశించాలి. దేశ ప్రజల బాగోగులు కోరుకునేది కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు ప్రాణానికి తెగించి విద్యార్థుల కోసం పోరాడుతుంటే ప్రాణాలు తీయాలని చూస్తున్న ఈ యొక్క నిరంకుశ పాలన నశించాలని చెప్పని మేము ఖండిస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్.